వాకింగ్ అంటే జస్ట్ నేను బెనిఫిట్స్ చెప్పి వదిలేను, ఎలా చేస్తే మనకి హెల్త్కి మంచిదో చెప్తాను. సో ఇప్పుడు చూడండి, వాకింగ్ వల్ల ఎక్స్ట్రాడినరీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు చాలా బుక్స్లో, నేను ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాను, మీరు ఇంటర్నేషనల్ బుక్స్ ఏవి చదివినా దాంట్లో చాలామంది రాసేది వాకింగ్ అండ్ యోగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజెస్ బాడీకి మైండ్కి అని. సో వాకింగ్ రెగ్యులర్గా మీరు 1 hour, అంటే వెరీ బేసిక్ అండి, వాకింగ్ అనేది సపరేట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అలా కాదు, ఇంకా వెరీ బేసిక్. మీరు రెగ్యులర్గా వాకింగ్ చేసినప్పుడు హార్ట్కి చాలా చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గడానికి, స్ట్రెస్ తగ్గడానికి, మూడ్ క్వాలిటీ బెటర్ అవ్వడానికి, స్ట్రెస్కి తగ్గడానికి, నిద్ర సరిగా పట్టడానికి, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది వాకింగ్. సో అందుకని ఇంకా మనం యోగా కూడా చేస్తున్నాం కదా, సో యోగాతో పాటు మీరు వాకింగ్ చేసినప్పుడు ఇంకొక 10 times బెనిఫిట్ వస్తుంది. సో నేను మీకు ఇప్పుడు ఎలా వాకింగ్ చేయాలి, ఏ ప్రాబ్లమ్కి అని చెప్తాను. బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, బ్యాక్ పెయిన్కి ఎలా, నీ పెయిన్కి ఎలా, వెయిట్ లాస్కి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఎలా, ఇవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను. హార్మోన్స్కి అన్నిటికీ సరిగ్గా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ గడ్డి ఉంది చూసారా, మీరు రెగ్యులర్ 1 hour వాకింగ్ తర్వాత లేదా 1 hour వాకింగ్లోనే ఇంక్లూడ్ చేసుకున్నా సరే, గడ్డి మీద అట్లీస్ట్ 15 నిమిషాలు కనుక మనం డైలీ వాకింగ్ చేసినట్టు అవుతే మీకు ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఇమ్మీడియట్ మూడ్ క్వాలిటీ డిఫరెన్స్ అయిపోతుంది. అంటే ఈ వెదర్లో ఇంకా మీరు వాకింగ్ చేశారనుకోండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి, ఎంత స్ట్రెస్ ఉన్నా సరే. అండ్ పాదాల నొప్పులు, వెరికోస్ వీన్స్ అని, మోకాళ్ళకి, బ్యాక్ పెయిన్కి చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, అవన్నిటికీ కూడా ఒక 15 minutes ఇలా గడ్డి మీద వాకింగ్ చేయడం వల్ల చాలా మంచిది, బెనిఫిషియల్, ఎక్కువ నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. సో మీరు ఒక 15 minutes ఇలా చెప్పులు లేకుండా, దీన్ని ఎర్తింగ్ ఆర్ గ్రౌండింగ్ అంటారు, సో చెప్పులు లేకుండా ఒక 15 minutes వాక్ తీసుకోండి. ఇంకొకటి, బ్యాక్ పెయిన్కి ఎలా చేయాలి అని ఏంటంటే, మీరు రెగ్యులర్గా 1 hour వాకింగ్ చేస్తారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే అంతా కలిపి 2 hours వాకింగ్ వస్తుంది అనుకోండి, ఒకేసారి చేయకండి. అంటే ఒకేసారి మీరు ఒక గంటన్నర అలా చేయకండి. డే అంతా కలిపితే 1 hour, డే అంతా కలిపితే ఒక 2 hours అలా వచ్చేలాగా చూసుకోండి. అప్పుడు మీకు బ్యాక్కి ఇబ్బంది అవ్వదు. వెయిట్ లాస్కి ఎలా చేయాలి వాకింగ్, ఇప్పుడు మీరు రోజంతా కలిపి దాంతోపాటు తిన్న వెంటనే కూడా వాకింగ్ వెళ్ళాలి. మీరు స్పీడ్గా చేశారనుకోండి వాకింగ్, బాడీ అంతా అవ్వాల్సిన సర్క్యులేషన్ పొట్ట సైడ్ ఎక్కువ, పొట్ట ఎక్కువ అవుతుంది, మనకి బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. సో స్లో వాకింగ్ తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా చిన్న అడుగులతో ఒక 15 minutes వాకింగ్ చేశారనుకోండి. తిన్న తర్వాత శత్పావ్లి అంటారు దాన్ని ఆయుర్వేదాలో, దాంతో వెయిట్ లాస్ అవ్వడానికి, బెల్లీ ఫ్యాట్ కరగడానికి కూడా చాలా చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులకేమో రివర్స్ వాకింగ్ తీసుకోండి. రివర్స్ వాకింగ్ అంటే ఏంటి, ఇలా వెనకాల సైడ్ నడవడం, ఇలా వెనకాలకి నడవండి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, కొంచెం చూసుకోండి ఎక్కడ నడుస్తున్నారో, వెనకాల ఇంకొచ్చుకోకుండా అలా నడవండి. మీకు మోకాళ్ళ నొప్పులో చూడండి, మీకు ఒక 10 days 15 daysలోనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు రివర్స్ వాకింగ్ స్టార్ట్ చేశాక. సో చూసారు కదా వాకింగ్కి ఎన్ని ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉంటాయో.